క్యాబినెట్ జరగబోయేటువంటి జనాభా లెక్కల్లో కులగణన కూడా చేపట్టాలనేటువంటి క్యాబినెట్ తీర్మానాన్ని రిజర్వేషన్ల పరిరక్షణ సమితి స్వాగతిస్తూ వీటికి సహకరించి గలమిప్పినటువంటి మొదటి వ్యక్తిగా రాహుల్ గాంధీ గారికి, అదేవిధంగా ఈ నిర్ణయాన్ని అమలు చేసినటువంటి ఎన్డీఏ కూటమికి నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా కేంద్రంలో కీలక భాగస్వామి అయినటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి రిజర్వేషన్ల పరిరక్షణ సమితి కృతజ్ఞత తెలుపుతూ, ఇదే విధంగా ఎందుకంటే ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు కులగణన పైన సమాజంలో ఇప్పటి వరకు 1950 నుంచి 1900 భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత 2025 వరకు జరిగినటువంటి నష్టం పైన మొసలి కన్నీరు గారుస్తూ ఉన్నాయి. అంటే ఇక్కడ ఎక్కువగా నష్టపోయినటువంటి సమాజం ఎవరు అంటే బలహీన వర్గాలు. ఎందుకంటే పరిపాలన అగ్రవర్ణాల చేతుల్లో ఉండి వారికి కావాల్సినటువంటి వెసులుబాటుతో భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రంగాల్లోనూ ఆధిపత్యాన్ని సాధించారు. ఇంకా రెండవది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక, సామాజిక, రాజకీయ న్యాయ అమల్లో వైఫల్యం చెందుతూ ముఖ్యంగా షెడ్యూల్ ట్రైబ్స్, షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించినటువంటి రిజర్వేషన్లని అమలు చేయడంలో ఒక మేర ఫలితాన్ని సాధించారు. కానీ భారతదేశ జనాభాలో 56% ఉన్నటువంటి బలహీన వర్గాల యొక్క పరిస్థితి చాలా దయనీయంగా ఉంది అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, ఈ సందర్భంగా ఇక్కడ ప్రధానమైన డిమాండ్, ఇప్పటికే తెలుగుదేశం పార్టీ బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పిస్తాము అని చెప్పి పార్టీ ప్రకటించింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు కావాలని చెప్పి గత పార్లమెంట్లోనే ప్రైవేట్ బిల్లును కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఇది కేవలం కంటి తుడుపు చర్య కాకుండా రిజర్వేషన్ల పరిరక్షణ సమితి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రధాన రాజకీయ పార్టీలు, అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి, ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీకి ఒక డిమాండ్ చేస్తున్నాం. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించేటువంటి తీర్మానాన్ని రేపు జరగబోయేటువంటి మహానాడులో ప్రవేశపెట్టాలని చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇదే సందర్భంగా వెంటనే 2026లో ప్లీనరీ నిర్వహిస్తాం అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా వారి పార్టీ ప్లీనరీలో చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు అనే అంశాన్ని ప్రవేశపెట్టి వాటిని తీర్మానాన్ని అమలు చేసే బాధ్యత తీసుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సందర్భంగా రిజర్వేషన్ల పరిరక్షణ సమితి చేపట్టేటువంటి కార్యాచరణ ఈరోజు దేశవ్యాప్తంగా ప్రధానంగా రాహుల్ గాంధీ గారి స్లోగన్ని మనం ఒకసారి చూస్తే, జనాభా దామాషా ప్రకారం అన్ని రంగాలలోనూ సమానమైనటువంటి అవకాశాలు కల్పించాల్సినటువంటి బాధ్యత భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పరిపాలన అంశంలో భాగస్వామ్యమైనటువంటి వారి మీద ఉంది అని చెప్పి పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడిగా ఆయన మాట్లాడినటువంటి మాటలను రిజర్వేషన్ల పరిరక్షణ సమితి స్వాగతిస్తూ, వాటిని అమలు చేయడానికి అన్ని రాజకీయ పార్టీలు, ఈరోజు నరేంద్ర మోడీ గారు ఓబీసీ కార్డుతో దేశ ప్రధాని అయ్యారు. కానీ చట్టసభల్లో బీసీల రిజర్వేషన్ల అంశంపైన కానీ, జనాభా దామాషా ప్రకారం వారి నిష్పత్తి ప్రకారం అన్ని రంగాల్లో ఈరోజు విద్య, ఉద్యోగాలతో పాటు రాజకీయాలలో కూడా ఆ దామాషా ప్రకారం వాటా లభించాలని చెప్పి ముఖ్యంగా 56% ఉన్నటువంటి బలహీన వర్గాలు, 22% ఉన్నటువంటి దళితులు, 8% పైబడినటువంటి గిరిజనులు చేస్తున్నటువంటి సామాజిక న్యాయ డిమాండ్ను అమలు చేసే బాధ్యతను చేపట్టాలని చెప్పి కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమికి, అదేవిధంగా జాతీయ స్థాయిలో ప్రధాన ప్రతిపక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీకి విజ్ఞప్తి చేస్తూ, ఈ సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలకు మా విన్నపాన్ని కూడా తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే ఒకవైపు దాదాపు అణుబాంబు కంటే ప్రమాదమైనటువంటి సామాజిక అంశాన్ని మీరు తెర మీదకి తెచ్చారు. దాన్ని ఎవరు కూడా ఇంకా టచ్ చేయలేరు.
ఎందుకంటే అణుబాంబు పేలితే ఒకచోటే దాని పరిణామాలు ఉంటాయేమో, కానీ ఈరోజు భారతదేశ జనాభాలో 56% ఉన్నటువంటి బలహీన వర్గాలకు ఏ రంగంలోనూ న్యాయం జరగలేదనేటువంటి విషయాన్ని స్పష్టంగా పాలకులే అంగీకరించారు. ఈరోజు భారత పార్లమెంటులో వారి ప్రాతినిధ్యం లేదు. దాదాపు దేశవ్యాప్తంగా 4186 మంది అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యేలలో వాళ్ళ వాటా ప్రాతినిధ్యం లేదు. రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు అంటే 1-2 రాష్ట్రాలకు తప్ప వారి ప్రాతినిధ్యం అనేటువంటిది కనుచూపు మేరలో లేదు. 29 రాష్ట్రాలకు 7 కరెంద ప్రాంతాలకు గవర్నర్లకు లెఫ్టినెంట్ గవర్నర్ నియమిస్తే ఒక్కరంటే ఒక్కరు ఏదో ఒక బండారు దత్తాత్రేయ గారు తప్ప కనుచూపు మేరలో దళితులు కానీ గిరిజనులు కానీ బలహీన వర్గాలను కానీ గవర్నర్లు నియమించేటువంటి పరిస్థితి లేదు. ఇంకా ముఖ్యంగా మొన్న సుప్రీంకోర్టులో జరిగినటువంటి చర్చలపైన కూడా 33 మంది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులుంటే ఒక్కరంటే ఒక్కరు ఏ బెంచ్కి కూడా బలహీన వర్గాలు దళితులు ప్రాతినిధ్యం అనేటువంటిది లేకపోతే సామాజిక న్యాయం ఎక్కడ అమలు అవుతా ఉందో అనేటువంటి ప్రశ్న రాష్ట్రపతి మొదలుకొని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మొదలుకొని ప్రధానమంత్రి మొదలుకొని లోక్సభ స్పీకర్ మొదలుకొని వారికి వారు ప్రశ్నించుకుంటే ఇంకా ఆ ప్రశ్నకు సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి వాస్తవాన్ని వారు అంగీకరిస్తూ ఉన్నారు. 56% ఉన్నటువంటి బలహీన వర్గాలకు మోసం చేశాము అనేటువంటి వాస్తవాన్ని అంగీకరించారు. కాబట్టి ఆ మోసానికి ప్రత్యామ్నాయంగా ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు చట్టసభల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు తీసుకొచ్చేటువంటి అంశాన్ని తెర మీదకి కాదు, పార్లమెంటులో అవసరమైతే ప్రత్యేకమైనటువంటి సెషన్స్ను పెట్టి ఈరోజు వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి సవరణ కోసం ప్రత్యేక పార్లమెంటు సమావేశాన్ని మీరు ఏర్పాటు చేసి ఆ చట్టాన్ని సవరించారు. 56% ఉన్నటువంటి బలహీన వర్గాలకు న్యాయం చేయడానికి, మేలు చేయడానికి, సహకరించడానికి మీరు అధికారంలో ఇన్ని సంవత్సరాలు దాదాపు 1950 నుంచి ఇప్పటి వరకు అధికారంలో ఉండడానికి వారి భుజాల్ని కాల్చినటువంటి బలహీన వర్గాలకు ప్రయోజనం చేకూర్చేటువంటి అంశంపైన చట్టసభల్లో రిజర్వేషన్లు ఈరోజు జనాభా దామాష ప్రకారం అమలు చేయడానికి ప్రత్యేకమైనటువంటి పార్లమెంట్ సమావేశాలను ఏర్పాటు చేసి మీరు తీసుకొచ్చినటువంటి కులగణన అంశాన్ని చట్టబద్ధం చేయండి. అదే అంశంలోనే ఓబీసీలకు రిజర్వేషన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్ వర్గాలకు తీవ్రమైన అన్యాయం చేస్తుందని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ప్రైవేట్ రంగాన్ని బలపరుస్తున్నారు, ప్రభుత్వ రంగాన్ని తగ్గిస్తూ పోవడం వలన రిజర్వేషన్ వర్గాలకు రావాల్సిన వాటా అన్ని రంగాల్లోనూ రాకోకుండా తీవ్రమైన అన్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా భావిస్తున్నాను. అదేవిధంగా 1961లో ప్రభుత్వం జనాభా లెక్కలను చేపట్టింది. ఆ రోజు ఉన్న రిజర్వేషన్లన్నీ ఈరోజు కూడా కొనసాగిస్తున్నారు. అది సమంజసం కాదు అని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని విన్నవిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు రిజర్వేషన్ వర్గాల యొక్క జనాభా పెరిగింది. జనాభా దామాషా ప్రకారం మాకు రిజర్వేషన్లను ఇంప్లిమెంట్ చేయాలని ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నాం. అదేవిధంగా బ్యాక్లాగ్ పోస్టులను ఇంతవరకు ఏ శాఖల్లో ఎన్నున్నాయో తెలియపరిచి వాటినన్నింటినీ కూడా భర్తీ చేయాలని విన్నవిస్తున్నాం. అదేవిధంగా మనకు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని గత ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి అమలు చేయడం జరిగింది. వారికి నా యొక్క విన్నపం ఏమంటే ఆ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానం వల్ల ప్రతిభ ఉన్న విద్యార్థులకు, అభ్యర్థులకు, రిజర్వేషన్ అభ్యర్థులకు ముఖ్యంగా తీవ్రమైన అన్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా భావిస్తున్నా. ఎందుకంటే ఆ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్
ఇప్పటివరకు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేసి మరి ఆ విధానాన్ని పూర్తిగా రద్దుపరచాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే రాజ్యాంగంలో లేని అంశం అది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానం అనేది. కాబట్టి ఖచ్చితంగా దాన్ని రద్దుపరచాలని ప్రభుత్వానికి విన్నపిస్తున్నాం. కాబట్టి ఇప్పటి నుంచి అయినా మరి ఇంకా వివిధ శాఖల్లో ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వర్యులకు మేము విన్నవిస్తున్నాం. కాబట్టి ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో ప్రతిభ ఉండడం వల్ల వాళ్ళకి ప్రతిభ ఉన్న విద్యార్థులకి అభ్యర్థులకి చాలా తీవ్రమైన అన్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఇప్పటి వరకు మరి ప్రభుత్వ ఉద్యోగులు మరి కూటమి ప్రభుత్వానికి చాలా అనుకూలంగా ఉన్నారని మరి ప్రభుత్వ పెద్దలే చెప్పడం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా పిఆర్సీని అమలు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఉద్యోగులకి రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.